హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి సైనిక్ స్కూల్ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే వచ్చేసి ఈ వీడియో చేయాలా వద్దా సైనిక్ స్కూల్ గురించి అని చెప్పేసి నాకు అనిపించింది. బట్ ఎంతో కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో చేద్దాము. సో అట్లీస్ట్ కొంతమందిని తెలుసుకుని బెనిఫిట్ అయితే అవుతారు కదా అని స్టార్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక సైనిక్ స్కూల్ అయితే పొజిషన్స్ పడ్డాయి. సో ఆ పొజిషన్స్కి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మనుషుల యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. ఇది షార్ట్స్ అయితే నేను చూపిస్తున్నాను. షార్ట్స్లో అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో లింక్స్ అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. బట్ ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి, వీడియో సెక్షన్కి వెళ్ళినట్లయితే ప్రజెంట్ అప్డేటెడ్గా ఏమేమి వీడియోస్ ఉన్నాయో, దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్లు ఉంటాయి, ఎలా అప్లై చేయాలో కూడా నేను వీడియో క్లియర్గా చెప్తాను. అండ్ ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది తొందరలో కండక్ట్ చేస్తారు. ఏపీ సెట్ పేపర్ 1 వీడియో అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే చేశాను. సో చెక్ చేసుకోండి. అండ్ మీకు నచ్చినట్లయితే ఇంకా నేను కంటిన్యూషన్గా చేయడానికి కూడా రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. బట్ మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ విషయం అనేది. సో ఇంకా అదర్ అప్డేట్స్ అయితే ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే వచ్చేసి సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ఇదైతే వచ్చేసి టీజీటీ ఇంగ్లీష్ కాంట్రాక్చువల్ ఆర్ బేసిక్స్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 year అని చెప్పేసి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 1 పోస్ట్ అయితే ఉంది, అన్రిజర్వ్డ్లో ఉంది. 4 years ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ కోర్స్ మీకు ఎన్సీఆర్టీ రిలేటెడ్ కానీ లేదా బ్యాచిలర్ డిగ్రీ కన్సర్న్ సబ్జెక్ట్లో చేసి అయితే ఉండాలి. అండ్ డిజైర్డ్ క్వాలిఫికేషన్ అయితే ఎసెన్షియల్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డిజైర్డ్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. 21 నుంచి 35 years మధ్యలో ఉండాలి మీ ఏజ్. 40,000 కన్సాలిడేటెడ్ అమౌంట్ అయితే ఇస్తారు. సెకండ్ అయితే వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్ అయితే ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్ పొజిషన్. 1 పొజిషన్ ఎస్టీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికైతే వచ్చేసి 12th ఇంటర్మీడియట్ విత్ సైన్స్ ఫిజిక్స్ అయితే ఉండాలి. అలాగే దీనికి 18 to 35 years మధ్యలో ఉండాలి. 25,000 అయితే ఇస్తారు. బ్యాండ్ మాస్టర్ పొజిషన్ అయితే ఉంది. బ్యాండ్ మాస్టర్, బ్యాండ్ మేజర్, డ్రమ్ మేజర్ కోర్స్ అయితే చేసి అయితే ఉండాలి. 21 నుంచి 50 years మధ్యలో ఉండాలి. 35,000 అయితే పే చేస్తారు. ఆర్ట్ మాస్టర్ కాంట్రాక్ట్ పొజిషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక పోస్ట్ అయితే ఉంది. మాస్టర్ డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ విత్ పెయింటింగ్ స్పెషలైజేషన్ అయితే ఉండాలి, లేదా గ్రాడ్యుయేట్ విత్ ఫైన్ ఆర్ట్స్ కానీ ఆర్ట్ డ్రాయింగ్ కానీ ఉండాలి. దీనికి 21 to 35 years మధ్యలో ఏజ్ ఉండాలి. 25,000 అయితే పే చేస్తారు. మెడికల్ ఆఫీసర్ అయితే ఒకటైతే ఉంది. ఎంబీబీఎస్ అయితే ఉంది. 21 నుంచి 50 years మధ్యలో ఏజ్ అయితే ఉండాలి. 45,000 అయితే పే చేస్తారు. వార్డ్ బాయ్స్ కాంట్రాక్చువల్ బేసిస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 year 3 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ రిజర్వ్ షుడ్ హ్యావ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ అయితే ఉండాలి. అండ్ పోసెస్ ఎబిలిటీ టు కన్వర్స్ ఇన్ ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఫ్లూయెంట్లీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. And should be willing to carry out all works related to cadres well-being, the hostel maintenance అన్నీ కూడా చూసుకోవాలి. 21 నుంచి 50 years ఏజ్ ఉండాలి. 22,000 శాలరీ పే చేస్తారు ఫ్రెండ్స్. ఈ పొజిషన్ అయితే వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే సైనిక్ స్కూల్, అమరావతి నగర్, తమిళనాడు సైనిక్ స్కూల్ నుంచి అయితే ఉన్నాయి. దీనికి సైనిక్ స్కూల్స్ అన్నిటికీ ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అయితే వచ్చేసి 30th April 2024. సో ఇంకా ఉంది కాబట్టి నేను వీడియో అయితే చేశాను. సర్లే, కొంతమంది అన్న అప్లై అయితే చేసుకుంటారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. కొంతమంది మల్టీ లింగ్విస్ట్గా వాళ్ళు తమిళ్ కూడా వచ్చి వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. తమిళ్ రావాలని కంపల్సరీ లేదు, బట్ వాళ్ళకి తమిళ్ రిలేటెడ్ సో అక్కడ కొన్ని రోజులు ఉండడం కానీ, వాళ్ళ రిలేటివ్స్ ఉండడం కానీ అలా ఉంటాయి కదా. సో అట్లాంటి వాళ్ళకి ఇట్లా ఈ జాబ్స్ కూడా అప్లై అయితే చేసుకుంటారన్న ఉద్దేశంతో వీడియో అయితే చేశాను. అప్లికేషన్ రిసీవ్డ్ ఇంక్లూడింగ్ పోస్టల్ డిలేస్ ఉంటే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వీళ్ళైతే వచ్చేసి ఒక అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫార్మాట్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ హౌ టు అప్లై చూపిస్తాను. మీకు అయితే వచ్చేసి ఇండియన్ నేషనల్స్ అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పాను కదా. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్, అమరావతి నగర్, పిన్ కోడ్, సో ఉడిమి టెంపుల్, త్రిపూర్ డిస్ట్రిక్ట్స్ అని క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇది నేను హైలైట్ చేశాను కదా, హైలైట్ చేసింది మీరైతే పంపించాలి అడ్రస్కి త్రూ ఆఫ్లైన్ మోడ్ ఓన్లీ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను అది కూడా చూపిస్తాను. మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఎఫెక్స్ చేసిన తర్వాత కాపీస్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ మార్క్ షీట్స్, 10th క్లాస్, హైయర్ ఎడ్యుకేషన్ టెస్టిమోనియల్స్ మీరు ఏవైతే పెడతారో అవన్నీ పెట్టాల్సి అయితే ఉంటుంది. సో అలాగే నాన్ రిఫండబుల్ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది 300 రూపీస్
తీయాలి అందరూ. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటాయో వాళ్ళు 200 పే చేస్తే సరిపోతుంది. సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కూడా అంటే 9-4లో కూడా ఉంటుంది కదా! సెల్ అడ్రస్డ్ ఎన్వలప్ మీద ఒక ఎన్వలప్ మీద మీ అడ్రస్ రాసి ₹25 వర్త్ పోస్టల్ స్టాంప్ పెట్టి పంపించాలి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఈ ఎన్వలప్‌లో హాల్ టికెట్ పెట్టి వాళ్ళు పంపిస్తారు. సో, కాబట్టి కంపల్సరీగా ఎన్వలప్ అయితే పెట్టాల్సయితే ఉంటుంది. అప్లికెంట్స్ అప్లయింగ్ రిజర్వ్డ్ కేటగిరీస్ సో వాళ్ళకైతే టు అవైల్ ఫీ కన్సెషన్ ఆర్ అటాచ్ ద కాపీ ఆఫ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కన్సర్న్డ్ అథారిటీ. సో ఎవరైతే అప్లికెంట్ రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీలో నుంచి అప్లై చేస్తారో వాళ్ళకి ఫీ కన్సెషన్ అయితే ఉంది. సో ₹100 ఫీ కన్సెషన్ ఉంది కదా ఫ్రెండ్స్, ₹200 వాళ్ళు కూడా పే చేయాలి. సో ప్లీజ్ సూపర్స్క్రైబ్ ద ఎన్వలప్ విత్ ద నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ విత్ ద బోల్డ్ లెటర్స్. సో అప్లికేషను అలాగే నా సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని కలిపి ఒక ఎన్వలప్ పెట్టేసి ఆ ఎన్వలప్ మీద ఏం రాస్తారంటే సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది బోల్డ్ లెటర్స్తో రాయమని చెప్తున్నారు. సో అప్లికేషన్ ఫీ చెప్పాను కదా ₹300 ₹200 అని. సో ఎవరు డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వాలి అంటే ఇక్కడ చూసిన హైలైట్ చేసిన అడ్రస్కి ఈ అడ్రస్ మీద వాళ్ళు డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వని చెప్తున్నారు. కాల్ లెటర్ వాళ్ళు ఇన్ఫామ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఉంది. సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే వీళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయడంతో నాకైతే ఇలా అయితే కనిపిస్తుంది. సో నేమ్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఎఫెక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ, క్యాస్ట్, ఫాదర్స్ అండ్ క్వాలిఫికేషన్స్. మీరు ఎస్ఎస్సి నుంచి సో పీహెచ్డీ వరకు ఎక్కడెక్కడ చదివారు, ఏ ఇన్స్టిట్యూషన్లో చదివారు, ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ డివిజన్లో కంప్లీట్ చేశారు, అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వరకు ఎన్నెన్ని కంపెనీల్లో పనిచేస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పనిచేస్తారు, ఎంత శాలరీ వచ్చింది, ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, కరెస్పాండెన్స్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. సో మీరు ఏ బ్యాంక్లో డీడీ తీశారో దాని యొక్క డేట్, డీడీ నెంబరు, ఎనీ అదర్ డీటెయిల్స్ ఉంటే అవి మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ డిక్లరేషన్ దగ్గర మీ ప్లేస్, డేట్, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ మెన్షన్ చేయండి. సో ఇవన్నీ ఫిల్ చేసి దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి దాన్ని అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ అన్ని డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ చేయమని చెప్పారు. ఆ డాక్యుమెంట్స్ అలాగే అడ్రస్ ₹25 మీ హోమ్ అడ్రస్ ఒక ఎన్వలప్ మీద రాసి ₹25 స్టాంప్ అతికిచ్చి ఆ ఎన్వలప్ని కూడా వీటన్నిటిని కలిపి ఒక ఎన్వలప్లో పెట్టి వీళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ లోపల 30th ఏప్రిల్ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ సైనిక్ స్కూల్ అమరావతి నగర్ దాంట్లో ఉన్న సైనిక్ స్కూల్లో పొజిషన్స్కి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇది ఆఫ్లైన్ అప్లికేషను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మిస్టేక్స్ చేయకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.